వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వి ది యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు మనకి డైరెక్ట్ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు బిగ్ బాస్కెట్ నుంచి. బిగ్ బాస్కెట్ యొక్క సర్వీసెస్ చాలా సిటీస్లో వచ్చేసిందని నేను చెప్తున్నాను. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ as వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఒకటి రిలీజ్ అయింది గైస్. ఫస్ట్ ఫ్యూ డేస్ మనకైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకి అంతా చక్కగా వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది అన్నమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఇది మాత్రం చక్కగా అయితే చూసి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూలో అయితే పార్టిసిపేట్ చేయండి. మీరు 12th పాస్ అయినా, డిప్లొమా చేసినా, ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు దీనికి చక్కగా అయితే ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. అసలు రోల్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తీసుకువెళ్ళాలి, అసలు ఆ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసి అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. గైస్ మీరు ఎక్కడ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ వాళ్ళకి ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఎవరైతే బిగ్ బాస్కెట్ యాప్ యూజ్ చేసి ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటారో, సో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ వచ్చినా మనకైతే కాల్ చేస్తారు. ఆ కాల్స్ తీసుకొని, ఇన్బౌండ్ కాల్స్ తీసుకొని వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని రెజల్యూషన్ ప్రొవైడ్ చేస్తే చాలు. అది యాక్చువల్ కస్టమర్ సర్వీస్ యొక్క రోల్ మనకి తెలుస్తుంది. ప్రజెంట్ మనకి హైదరాబాద్ కొండాపూర్లోని ఈ ప్రజెంట్ ఆ యొక్క హైరింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. 25th ఏప్రిల్ నుంచి 28th ఏప్రిల్ వరకు కూడా మార్నింగ్ 10 AM నుంచి 4 PM వరకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో యాక్చువల్ ఈ డీటెయిల్స్ యాక్సెస్ చేసే ముందు ఇక్కడ మనం చూద్దాం. 190 ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, ఎలా చూడండి, మనకి తెలుగులో కూడా మనం అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ ఎవ్రీ మండే టు సాటర్డే మనకైతే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు, వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెషనల్స్ ఇచ్చారు. ఫస్ట్ 3 months మనకైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుందట. ఆఫ్టర్ దట్ మనకి పోస్ట్ దట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందని చెప్తున్నారు. ఇంటి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవ్రీ 2 months ఒకసారి 6 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మీరైతే చేయాల్సి వస్తుంది. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని నేనైతే చెప్తాను స్టార్టింగ్లో. ఓకే, లాంగ్వేజ్లో చూస్తే మనకి ఇంగ్లీషు, హిందీ అండ్ తెలుగు అని మెన్షన్ చేశారు. సో తెలుగు కస్టమర్స్ చాలామంది కాల్ చేస్తుంటారు, వాళ్ళకి తెలుగులో మనం సమాధానం చెప్తే సరిపోతుంది. జాబ్ లొకేషన్ వచ్చేటప్పటికి కొండాపూర్. 10+2 అంటే మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, డిగ్రీ వాళ్ళు దీనికైతే ట్రై చేయొచ్చు. ఫ్రెషర్స్ అండ్ క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్, ఎవరికైనా బీపీఓ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. సో ఓకే, చూడండి, డిజైర్డ్ క్యాండిడేట్లో మనకి ఎక్కడ ఇచ్చారు, హిందీ, ఇంగ్లీషు, తెలుగు వచ్చి ఉండాలి. సో మంచి టీమ్ ప్లేయర్ ఉండాలి, గుడ్ యాటిట్యూడ్ ఉండాలి మీకు అని చెప్తున్నారు. రొటేషనల్ షిఫ్ట్లో మీరైతే వర్క్ చేయాలి. 6 AM నుంచి 11:45 PM వరకు ఉంటాయి. సో ఎనీ 9 hours మీరు షిఫ్ట్ ఒకటి తీసుకొని వర్క్ చేస్తారు. ఇక చూడండి, టైపింగ్ స్పీడ్ మీకు మినిమం 20 to 25 words per minute మీరైతే టైప్ చేయగలగాలని ఇచ్చారు. ఏజ్ లిమిట్ ఏమో 30 years వరకు కూడా ఇచ్చారన్నమాట. ఓకే, సో మీరు చెక్ చేసుకోండి. ఫ్రెషర్ శాలరీ 2 LPA మనకైతే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే మన ఇక్కడ పైన ఇచ్చారు, ఎంతవరకు కూడా మనం డిమాండ్ చేయాలి, 2.5 వరకు కూడా మనం అయితే డిమాండ్ చేయాలని ఇక్కడ ఇచ్చారు. పైన మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఇక్కడ చూడండి, మనకి వాక్ ఇన్ ఎవ్రీ మండే టు సాటర్డే మనకైతే జరుగుతుంది. సో బిగ్ బాస్కెట్ IRCPL ఫస్ట్ ఫ్లోర్, బిగ్ బాస్కెట్ వేర్ హౌస్, సాయి పృథ్వీ ఎన్క్లేవ్, మసీద్ బండా, నెక్స్ట్ టువర్డ్స్ ఖాలా జ్యోతి రోడ్, నెక్స్ట్ బిసైడ్ సరత్ సిటీ మాల్, హైదరాబాద్ కొండాపూర్, తెలంగాణ 5,84,000కి మీరైతే వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే నియర్ జైన్ హెరిటేజ్ అండ్ క్యాంబ్రిడ్జ్ స్కూల్ దగ్గర ఉంటుందట. అక్కడ నుంచి మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు వెళ్ళేటప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకి వాట్సాప్ ఇక్కడ చూడండి, మీ యొక్క రెజ్యూమ్ని అయితే మీరైతే సెండ్ చేయాల్సి వస్తుందట. కాల్స్ ఏం చేయొద్దు, క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటుగా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ పట్టుకెళ్ళండి, మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా పట్టుకెళ్ళండి. ఎవరైతే ఈ కస్టమర్ సపోర్ట్ జాబ్లో చేద్దాం అనుకుంటున్నారో, వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వర్క్ ఫ్రమ్ ఆఫీసు మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రమ్ బిగ్ బాస్కెట్. ఓకే, ఎక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆ పర్టికులర్ డేట్కి మీ డాక్యుమెంట్స్ తీసుకొని చక్కగా వెళ్ళి అటెంప్ట్ చేయండి గైస్. ఓకే, సో వెళ్ళేటప్పుడు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అండ్ అడ్రస్ ప్రూఫ్ కూడా పట్టుకెళ్ళండి గైస్. ఓకే, గ్రేట్. సో ఇంకొక ఎక్స్టెండ్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.